శ్రీమాత్రే నమః. మంగళవారము అశ్విని నక్షత్రంతో కనుక కలిసి సంభవిస్తే అదొక విశేష యోగం. ఈరోజు ఆ యోగాన్ని గురించి పరిశీలించి ఈ యోగంలో చేయవలసిన సాధనలు, ఫలితాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భౌమాశ్విని యోగం. భౌమ అనగా అంగారకుడికి, కుజుడికి ఈ నామధేయం. మంగళవారము ప్రారంభంలో సూర్యోదయ కాలానికి అంగారకుడి ప్రభావం ఉండడం చేత వారం మంగళవారంగా నామకరణ చేయబడింది. ఇలా ఆ రోజు అంగారకుడి యొక్క పూర్ణ ప్రభావము కలిగినటువంటి మంగళవారం రోజు అశ్విని నక్షత్రం గనక ఉండటం సంభవిస్తే భౌమ ప్లస్ అశ్విని, భౌమాశ్విని యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అశ్విని నక్షత్ర అధిపతి కేతువు. మనకొక ప్రమాణం కనపడుతుంది శాస్త్రాల్లో. కుజవత్ కేతు వారరీత్య అంగారకుడి ప్రభావం, అశ్విని నక్షత్ర రీత్యా కేతువే అంగారకుడు ఇచ్చేటటువంటి మరో వైభవపేతమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఏర్పడినటువంటి అమృత యోగం, ఇదే భౌమాశ్వని యోగం, కార్యసిద్ధి యోగం. ఇలా విశేషంగా మనం తెలుసుకొని పరిశీలిస్తే అశ్విని నక్షత్రాధిపతి కేతువు మోక్షకారకుడు. మంత్ర, వివిధ తంత్ర, జప, ఆధ్యాత్మిక విశేషాలకి ఎంతో అనుగ్రహదాయకమైనటువంటి ఫలితాలని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ యోగాన్ని గురించి మనం పరిశీలిస్తే దేవి అథర్వ శీర్షాన్ని అనుసరించి భౌమాశ్విన్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఇలా ప్రామాణికంగా పరిశీలించినప్పుడు భౌమాశ్వన్యం మహాపర్వదినం, అలభ్యయోగం, విశేష యోగం. ఈ యోగంలో చేసేటటువంటి సాధనలు మహామృత్యుం తరేత్, మహామృత్యువుని కూడా తరిమి వేస్తాయి. ఈ ఒక్క ప్రకటన చాలు అర్థం చేసుకుంటే ఎంతటి వైభవము. ఇలాంటి భౌమాశ్వని యోగంలో సాధకులు అనుసరించవలసినటువంటి అనేక ఆధ్యాత్మిక సాధనలు శక్తి మేరకు పరిశీలిద్దాం, శక్తి మేరకు అనుసరిద్దాం. శంకర భగవత్పాదుల వారు స్వయంగా అమ్మవారి అనుగ్రహంతో కైలాసం నుంచి ప్రాప్తింప చేసుకున్నటువంటి ఒక మంత్ర రూపమైన స్తోత్రం సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరిని ఈరోజు దీని యందు బాగా అధికారం కలిగిన వారు గనక పారాయణ చేసిన, ఆ పారాయణలో అందరం పాల్గొని విన్న, సంకల్పం చేత బ్రాహ్మణముఖేన పారాయణ చేయించుకున్న, మరియు ఉపాసకుల నుండి లేదా పెద్దల నుండి
తప్పులు లేకుండా స్వీకరించబడినటువంటి లలితా సహస్రనామం అర్హత కలిగిన వారి ముఖంగా జరిపించుకున్న, ఇంకా మహాభారతంలో విరాట్ పర్వంలో యుధిష్ఠిరుడు దేవిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం దుర్గా పూజ చేసుకొని బ్రాహ్మణ ముఖేన వారి ముఖతః ఈ స్తోత్రాన్ని వింటూ దానిలోని వైభవాన్ని గనక శ్రవణం చేసిన, ఇంకా విశేషంగా చెప్పబడింది సప్తశ్లోకి పారాయణ మరియు దుర్గా చంద్రకళాస్తుతి లాంటి పారాయణలు. అవకాశం ఉన్నవారు చండీ పాట పారాయణం కానీ, చండీ జపం చేయించుకున్న, లేదా చండీ హోమాలు జరిపించుకున్న, ఇవన్నీ కూడా అన్నీ జరిపించుకున్నా, కనీసం ఏ ఒక్కటో జరిపించుకున్నా మహామృత్యుం తరేత్. ఇక జాతకాలు పరిశీలించవలసిన అవసరం లేదు. ఎలాంటి మృత్యువైనా ఇలా సదాచారయుతంగా జరిపించుకున్న వారి నుండి తరిమివేయబడుతుంది అని మనకు ప్రామాణికమైనట్టుగా శాస్త్రాల్లో కనిపిస్తున్నది. వీటికి అవకాశం లేనివారు ఒక చక్కగా శంకర భగవత్పాదుల వారు, ఆదిశంకరాచార్య స్వామి వారిని, అస్మద్స్వామిన్, మనందరికీ జగద్గురువులు, వారిని గురువుగా స్మరించి ప్రస్తుత శృంగేరి మరి కంచి పీఠాధిపతుల్ని గురువుగా స్మరించి వారు అనుగ్రహించిన నామత్రయ మంత్రం శుచిగా స్నానాది సదాచారాన్ని పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకొని ఇష్టదేవత ముందు కూర్చొని ఎలాంటి బీజాక్షరాలు పెట్టకుండా చెప్పిన పద్ధతిలో అచ్యుత అనంత గోవిందాయ నమః, అచ్యుత అనంత గోవిందాయ నమః, ఈ మంత్రాన్ని వందల వేల యథాశక్తి గనక జపం చేసిన వీటన్నిటికీ ఒకే ఒక ఫలితం, మహామృత్యుం తరేత్. ఇక అపమృత్యువులు వెళ్ళిపోవా, మహామృత్యువే తరిమివేయబడే ఈ యోగాన్ని హిందువులు యథాశక్తి వినియోగించుకుందురుగాక. శ్రీమాత్రే నమః.